ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి చిన్నమై లంజిరెడ్డి ఆధిక్యత కనబర్చారు. సుమారుగా 5116 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. రెండవ స్థానంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కొనసాగుతున్నారు. ఇప్పటికే అంజిరెడ్డి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన. దాదాపుగా బీజేపీ దుందుబి మోగిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే టీచర్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించిన బీజేపీ మరోసారి అంజిరెడ్డి ఆధిక్యత కనబరుస్తున్న నేపథ్యంలో ఇక దుందుబి మోగించినట్టే అంటూ విజయ డంకా సంబరాల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఇక రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఆ పోరు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య ఈ పోరు కొనసాగుతోంది. రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ మెజార్టీ కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 29 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. మరికొన్ని సేపట్లోనే ఇంకా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంది. ఒకసారి మనం ఓట్ల పరంగా చూస్తే కనుక ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల పరంగా వచ్చిన లెక్కలు కనుక చూస్తే దాంట్లో మొత్తం ఇప్పటివరకు చెల్లిన ఓట్లు 2,23,343 ఓట్లు చెల్లుబాటు అయితే దాంట్లో అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యతలో భాగంగా 75,675 ఓట్లు పోలయ్యాయి. నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రసన్న హరికృష్ణకి 60,419. ఇక మిగిలిన సభ్యులందరికీ 53 మంది కలిపి 16,784 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తం మీద అంజిరెడ్డి 35,997 ఓట్ల ప్రాధాన్యత ఇంకా అన్ని ఓట్లు సాధించాల్సిందని విజయం సాధించాలంటే అదే నరేందర్ రెడ్డికి అయితే 41,000 ఓట్లు సాధించాలి. ప్రసన్న హరికృష్ణకి అయితే 51,000. అంటే ఈజీగా ప్రసన్న హరికృష్ణ అయితే మళ్ళీ రేస్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డిగానే కొనసాగుతుంది. చాలా స్వల్ప తేడా, కేవలం అటు ఇటుగా ఒక 4-5 వేల తేడా మాత్రమే, 5,000 తేడా మాత్రం ఉంది. కాబట్టి కొంత రేస్లో ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ రెండో ప్రాధాన్యత ఓట్లో భాగంగా 29 మంది ఎలిమినేట్ అయ్యారు. 29 మందికి రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వేస్తున్నారో వారికి కొన్ని అడిషనల్గా ఓట్స్ మరిన్ని ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ పరంగా మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లో చాలా క్లియర్గా అంజిరెడ్డి గెలుపొందారు. అంటే చాలా క్లియర్గా 75,000 మంది అంజిరెడ్డి ఎమ్మెల్సీ కావాలని నిర్ణయించుకున్నారు. అంటే మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళందరూ కూడా అంజిరెడ్డి కోసం నిర్ణయించుకున్నారు. రెండో ప్రిఫరెన్స్ ఏంటి అంటే ప్రసన్న హరికృష్ణకు ఓటు వేసినా, అంజిరెడ్డికి ఓటు వేసినా వీరంతా రెండో ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? మనోజ్, చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 56 మంది బరిలో దిగారు. ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, చిన్నమై లంజిరెడ్డి, అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య ఉంది. వీరికి ఓట్ల పరంగా చూసినట్టయితే 75,675 ఓట్లతో ముందంజలో ఉన్నటువంటి విషయం ఏదైతే మొదటి ప్రాధాన్యతతో కొనసాగుతున్నారు అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి. 70,565 ఓట్లతో నరేందర్ రెడ్డి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 60,419 ఓట్లతోని ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే 35 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. వీరికి సంబంధించినటువంటి ఓట్లను కలిపినట్టయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అధికంగా వచ్చినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఒక ఆశావాహ దృక్పథంతో రెండు పార్టీలకు చెందినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఉన్నారో వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మాకి ఆ రెండో ప్రాధాన్యత ఓటు అత్యధికంగా వచ్చే అవకాశాలున్నాయి. దాంతో మేము ఏదైతే కోట డిసైడ్ చేశారో ఎన్నికల సంఘం అభ్యర్థులు 1,11,672 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా డిసైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2,52,029 ఓట్లు పోలయ్యాయి. దానిలో 2,23,343 ఓట్లను వీళ్ళు వ్యాలిడ్ ఓట్స్ గా డిసైడ్ చేయడం జరిగింది. 28,686 ఓట్లు ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మిగిలినటువంటి ఈ ఓట్ల లోపల 2,23,343 ఓట్ల లోపల సగం కంటే ఒకటి ఎక్కువ రాని పక్షంలో జనరల్ గా అయితే రావాలి కట్ ఆఫ్ 1,16,672. దీనిలో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు కుర్చీ పరుగు అయితే కొనసాగుతుంది. ఈ 5,000 ఓట్ల మార్జిన్ లో ఉన్నాడు కాబట్టి బీజేపీ అభ్యర్థి మన అంజిరెడ్డికి అధిక అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, అంటే ఇక్కడ హోరాహోరీగా పోరు నడుస్తోంది. కేవలం 5,000 మార్జిన్ మాత్రమే కనబడుతోంది కాబట్టి
మ్యాజిక్ ఫిగర్కి అంటే 1,11,000 పైచిలకు ఓట్లు సాధించే అవకాశం ఉంది అంజిరెడ్డి అంటే అంజిరెడ్డి కావచ్చు నరేందర్ రెడ్డి కావచ్చు చాలా స్మాల్ మార్జిన్ కనబడుతోంది అంత ఈజీగా రీచ్ అవ్వచ్చా ఆ లక్ష్యాన్ని ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశము 1,11,672 ఓట్లు రీచ్ కాకపోవచ్చు ఎప్పుడైతే ఈ 60,000 ఓట్లు మన ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లను యాడ్ చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది దానిలో భాగంగా ఎవరికి మోర్ దెన్ హాఫ్ రానప్పుడు ఆటోమేటిక్ గా టెక్నికల్ గా వారిని డిక్లేర్ చేసేటువంటి అథారిటీ డిస్క్రిషనరీ పవర్ అనేది విచక్షణ అధికారం ఎన్నికల సంఘం అధికారులకు ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఉదంతాలు ఇట్లా జరిగాయి దాన్ని బేస్ చేసుకొని డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మొత్తం మీద ఈ ఎన్నికల అంశానికి సంబంధించి చాలా హోరాహోరీగా పోటీ పడ్డారు ముగ్గురు అభ్యర్థులు 3 పార్టీలకు చెందినటువంటి విషయంగా మనం గమనించవచ్చు సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ పైన అప్పుడు కాంగ్రెస్ ప్రసన్న హరికృష్ణ కూడా చాలా పెద్ద మొత్తంలో ధీమా వ్యక్తం చేశారు అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యతలో మెజారిటీ వచ్చినా సెకండ్ ప్రిఫరెన్షియల్ వచ్చేసరికి మొత్తం తారుమారు అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఇంకా ఆ రకంగా ధీమా వ్యక్తం చేస్తున్నారా లేదు ప్రసన్న హరికృష్ణకి బిఎస్పీ వాదం కావచ్చు బీఆర్ఎస్ మద్దతు కావచ్చు దానిలో ఫస్ట్ ప్రయారిటీ వేసినటువంటి ఓటర్లు అత్యధికంగా బీజేపీ అభ్యర్థికి వేస్తారనేటువంటి విశ్వాసాన్ని జోరగొన్నారు అందుకే ఖచ్చితంగా తనకి రెండవ ప్రాధాన్యత వస్తుందని అంజిరెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ శ్రేణులు సైతం భావిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా మీరు మొదటి ప్రాధాన్యత ప్రసన్నకి వేయండి అని ఇంటర్నల్ గా వారు ఆదేశాలు జారీ చేశారు బీసీ నినాదము ఇటు బీఎస్పీ అభ్యర్థి పక్షాన బీసీ సంఘాలు పోరాటం చేశాయి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశాయి అయితే ఈ ప్రసన్న హరికృష్ణకి వేసినటువంటి ప్రథమ ఓటు రెండవ ప్రాధాన్యత ఎవరికి వచ్చిందనేటువంటి దాన్ని విశ్లేషించుకుంటే ప్రసన్న హరికృష్ణ వారి టీము బీఎస్పీ అందరూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది ఆయన విద్యా సంస్థల అంశం కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ కావచ్చు ఇవన్నీ అంశాలను క్రోడీకరించినట్లయితే టార్గెట్ న్యాచురల్లీ కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ప్రసన్న హరికృష్ణ సెకండ్ ప్రయారిటీ గోస్ టు బీజేపీ అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చినటువంటి నేపథ్యాన్ని ఒకసారి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అత్యంత ధీమాతోని భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మరొక అంశం ఏంటంటే ఒకవేళ ఇక్కడ లోకల్ వ్యక్తి మనం ప్రసన్న హరికృష్ణకేస్తే కాంగ్రెస్ కి సెకండ్ ప్రయారిటీ వేద్దామనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే ఇది రిజల్ట్ తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక 10% హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ ధీమా ఏంటి కాంగ్రెస్ ఇంకా కూడా ధీమాతో ఉందా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ లో తమకు ఏమాత్రమైనా అటు ఇటు కాబోతాయని ధీమాతో ఉన్నారా వారంతా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ లో మేము చేశాము బీసీ నినాదం వాళ్ళకి పనిచేసింది అందుకే అత్యధిక ఓట్లు కొద్ది రోజుల్లోనే ఆయన గెయిన్ అయ్యారు బీఎస్పీ అభ్యర్థి ఫస్ట్ ప్రయారిటీ ఓటు అక్కడికి వెళ్ళినా కానీ సెకండ్ ప్రయారిటీ విద్యార్థులు విద్యా సంస్థలకు పనిచేసే సిబ్బంది మా పేరెంట్స్ అందరూ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ధీమా ఒకవైపు ఉంది ముస్తాక్ అలీ అహ్మద్ అనేటువంటి స్థానిక అడ్వకేట్ మైనార్టీ నుంచి పోటీ చేశారు ఆయనకి 2,800 ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ వచ్చాయి సెకండ్ ప్రయారిటీ ఇంకా వేస్తే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వేస్తాడనేటువంటి అంశం ఒకటి ట్రస్మా సంస్థల చైర్మన్ గా ఉన్నటువంటి యాదగిరి శేఖర్ రావు ఆల్మోస్ట్ 1000 నుంచి 1,200 ఓట్లు వచ్చాయి ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకు వస్తే విద్యా సంస్థల రన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు సెకండ్ ప్రయారిటీ వస్తుంది ఓవరాల్ గా లిటిల్ బిట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది కాంగ్రెస్ బీజేపీకి మధ్య 5,510 పెద్ద తేడాలు ఏం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు కార్యకర్తలు ఇంకా ఆశాభావంతో ముందుకున్నటువంటి పరిస్థితి అయితే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ సమాచారం అయితే అట్లా లేదు అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సెకండ్ ప్రయారిటీ పడ్డది కాంగ్రెస్ కు ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సైతం బీజేపీకి సెకండ్ ప్రయారిటీ వేశారు బీఎస్పీకి ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సైతం బీజేపీకి వేశారు అనేటువంటి ఇంటర్నల్ సమాచారం అయితే మనకు సోర్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి రైట్ చంద్రశేఖర్ సో మొత్తం మీద ఇప్పటివరకు 29 మంది ఎలిమినేట్ చేశారు 29 మంది ఎలిమినేట్ అయిన వారి దాంట్లో బ్యాలెట్ పేపర్లో ఎవరికి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఉన్నాయి సుమారుగా 16,000 పైచిలకు ఓట్లు ఈ మిగిలినటువంటి 53 మందికి వస్తాయి 53 మందికి వచ్చినటువంటి ఆ ఓట్లో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఎవరికి ఉన్నాయి వారే ఇప్పుడు కీలకం కాబోతున్నారు అయితే మెజారిటీగా మొదటి ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఎవరికి వేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది కాబట్టి బీజేపీ వైపే సెకండ్ ప్రియారిటీ ఓటు ఉందనేది చాలా మంది ఆశావాహులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి అట్ ది సేమ్ టైం
బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసినప్పుడల్లా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు బీజేపీకే అత్యధికంగా ఉన్నట్టుగా ఆర్టీవీకి ఇంటర్నల్ సోర్స్ ద్వారా కూడా సమాచారం అందుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ యొక్క రిజల్ట్స్ బహుశా ఈరోజు సాయంత్రం 6-7 గంటల వల్ల కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రకంగానే మెజారిటీ కనుక అంజిరెడ్డి కొనసాగిస్తూ వెళ్తే కనుక అన్డౌటెడ్లీ అంజిరెడ్డి అంటే ఇక్కడ బీజేపీ మరొక ఎమ్మెల్సీ స్థానం లభించినట్టుగా భావించాలి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో బీజేపీ గెలిచిందనంటే ఇక బీజేపీ దుందుబి మొదలైందన్నట్టుగానే భావించాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో చివరిగా మీరేమనుకుంటున్నారు? ఇంకా రిజల్ట్స్ లెక్కింపు జరుగుతోంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ చేయండి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుస్తారా, నరేందర్ రెడ్డి గెలుస్తారా? మీ అభ్యర్థి మీ యొక్క సపోర్ట్ ఎవరికి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో